మేడ్చల్ జిల్లా కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకార ఆసుపత్రికి గత 3 రోజుల క్రితం మల్కజ్గిరి మారుతీనగర్లో నివాసం ఉంటున్న నాగ కోటేశ్వరరావు అస్వస్థతకు గురి కావడంతో శ్రీకార ఆసుపత్రిలో చేర్చారు. ఇన్సూరెన్స్ ఉందని చేర్చుకున్న ఆసుపత్రి యాజమాన్యం 2 రోజులుగా చికిత్స అందించింది. సోమవారం రాత్రి రోగి బ్రెయిన్ డెడ్ అయిందని, పరిస్థితి విషమించింది అని, ఇన్సూరెన్స్ కూడా రావడం లేదని తెలపడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు చిన్నారులు. నాగ కోటేశ్వరరావు రేణుకలు ప్రేమ వివాహం చేసుకుని మల్కజ్గిరి హనుమాన్ నగర్ లో ఉంటున్నారు. అయితే వీరిద్దరికి 2 కూతుర్లు కాగా పెద్ద అమ్మాయి 10వ తరగతి, చిన్న కూతురు 9వ తరగతి చదువుతున్నారు. తల్లి రేణుక గతేడాది క్రితం మృతి చెందడంతో 2 బాలికలు తండ్రి సంరక్షణలో పెరుగుతున్నారు. అయితే 3 రోజుల క్రితం తండ్రి అస్వస్థతకు గురి కావడంతో బాలిక తన స్నేహితురాలి తల్లిదండ్రులను కోరగా వారు ముందుకు వచ్చి ఆసుపత్రిలో చేర్చారు. అయితే తల్లి దూరమై తండ్రి ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయి ఉండడంతో బంధువులు కూడా ముందుకు రాలేదని చిన్నారులిద్దరూ దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఆసుపత్రిలో బాలికల పరిస్థితిని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని, వారి సంరక్షణ బాధ్యత చేపట్టాలని కోరుతున్నారు. ఓనర్స్ రానిస్తాడు, రానివ్వకపోవచ్చు. అవన్నీ అసలు మేమేమంటాం మా సలహా అమ్మాయి ఆ వెంటిలేటర్ అన్నది ఇక్కడే రిమూవ్ చేసేసి ఏదైతే చెడ్డ అవుతుంది అన్న విషయం మనకు అందరికీ తెలుస్తారు కదా. అది చేసి అన్నది మాకు ఏదన్నా అప్పు చెప్తే వీళ్ళ దగ్గర ఉన్న కార్యక్రమం సట్టుపెట్టేసి ఎవరి పనులు చేసుకుంటాం సార్. అది ఆ వర్షన్ అయితే అది సార్ అన్నారు. వన్స్ అది వెంటిలేటర్ రిమూవ్ చేసామంటే విత్ ఇన్ 5 minutes or 10 minutes అది అయిపోతుంది. అది రిమూవ్ చేసి మాకు ఇచ్చేయండి అని చెప్తుంది. ఇంకా రిమూవ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసి మాకు ఇచ్చేయండి అంటున్నారు. మేము గాంధీకి వెళ్ళి, నిమ్స్కి వెళ్ళి తిరగరు ఏమన్నామంటే మా ఉద్యోగాలు మాకున్నాయి సార్. అది ఏమైనా ఇప్పుడు ఇంటి దగ్గరలోనే ఏం జరిగిందని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్తే అక్కడ సీరియస్గా ఉందని ఇక్కడ తీసుకొచ్చాం. ఇన్సూరెన్స్ ఉందని రాఘవేంద్ర హాస్పిటల్ తీసుకొచ్చాము. ఇన్సూరెన్స్ వాళ్ళు చెక్ చేసి క్లెయిమ్ అవ్వచ్చు అని తీసుకున్నారు. సాటర్డే సండే రోజు వైద్యం చేశారు వాళ్ళు. మండే రోజు ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేశారు. ఇంత కండిషన్ ఏమో సీరియస్గా ఉంది, వెంటిలేటర్ మీద ఉంచాలి, పర్ డేకి వచ్చి 70,000 80,000 ఉంటుంది అని చెప్పిండ్రు. మా వల్ల అయితే అంత వల్ల అవ్వదు, పిల్లలకి ఎవరు సపోర్ట్ లేదు, మేము అందరం పిల్లల పేరెంట్స్ వాళ్ళు వెళ్ళమని ఉన్నామని చెప్పినాం మేము అని చెప్పి రిజెక్ట్ అయిన తర్వాత నిన్న మార్నింగ్ 11:30 to 12కి బ్రెయిన్ డెడ్ అయింది. ఆయనకి అవయవాలు మాత్రమే పనిచేస్తున్నాయి, బ్రెయిన్ డెడ్ అయింది, వెంటిలేటర్ తీసేస్తే 5-10 నిమిషాలు మాత్రమే ఉంటాడు ఆయన అని చెప్పింది. మీకు ఇంక మీరు తీసుకెళ్ళిపోతానంటే అదైతే 1,50,000 అయింది, అది కట్టి మీరు తీసుకెళ్ళిపోండి బాడీని అని చెప్పింది. అంతవరకు అంటే మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఈ పిల్లల్ని పట్టుకొని? శనివారం నైట్ నుంచి తిరుగుతున్నారు. అప్పుడు 3 రోజుల నుంచి ట్రీట్మెంట్ అవుతుందా? ట్రీట్మెంట్ అట్లా ఉంది. నిన్న మధ్యాహ్నం చెప్తే ఓన్లీ వెంటిలేటర్ వచ్చారు, ట్రీట్మెంట్ అయితే ఏం లేదు అక్కడ. ఫైనల్గా ఏమంటున్నారు మరి? మీరు ఏమైనా కన్సల్ట్ చేసిన డాక్టర్లను కానీ మేనేజ్మెంట్? మీరు ఏమైనా తీసుకెళ్తే గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తే వెంటిలేటర్ మీద పెట్టి తీసుకెళ్ళండి అంటున్నారు. వెంటిలేటర్ పెట్టిన వాళ్ళు 5-10 నిమిషాల్లో ఉంటారు, లేకపోతే ఉండొచ్చు, మా భరోసా లేదా అని అంటున్నారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఏమనుకోవడం ఎందుకు, బ్రెయిన్ డెడ్ అయింది కదా, మరి ఇప్పుడు వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే కానీ దాన్ని బట్టి మేము ఫాలో అవుతామని చూస్తున్నాం. మంచం మీద ఉన్నారంటే వీళ్ళకి ఏమైనా ఆర్థికంగా ఏం లేదా? ఆర్థికంగా వెనకాల ఏం లేదు, ఎవరిని రెంటింట్లో ఉంటున్నారు. ఫస్ట్ నుంచి 40 సంవత్సరాల నుంచి అదే రెంటింట్లో ఉంటున్నారు. అంటే రిలేటివ్స్, బంధువులు కానీ ఇంకెవరైనా? బంధువులు ఎవరెవరు ఉన్నారో ఏందన్నది మాకు ఇప్పటిదాకా తెలియదు. ఇంకా వీళ్ళకైతే ఎవరికి తెలియదు. ఇంకా మీరు ఎట్లా క్లాస్మేట్ వల్ల వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని అంటే హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు బాగానే ఉండే? అప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు బాగానే ఉండే, కళ్ళు కింద పడిన తర్వాత హాస్పిటల్ వచ్చిన 20 minutes సీరియస్ అయింది. అంటే మాట్లాడుతున్నాడు అప్పుడు మాట్లాడుతున్నాడు. అసలు మీ ఫాదర్ని ఎప్పుడు తీసుకొచ్చారు? ఏం జరిగింది? ఓకే, ఏమైందని చెప్పి తీసుకొచ్చింది? తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్పిండు? సీరియస్ ఉంటే ఐసీయూలో జాయిన్ చేశారు. ఏం చెప్పినమ్మా హాస్పిటల్లో? ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి 5 lakhs ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఐసీయూలో జాయిన్ చేశారు. ఇన్సూరెన్స్ ఏమైనా క్లెయిమ్ అయిందని చెప్పిండ్రా? నిన్న ఫస్ట్ ఉన్నది అని చెప్పారు, నిన్న డెత్ తర్వాత చెప్పారు. ఏమన్నా డెత్ అయిందని చెప్పిండ్రా? బ్రెయిన్ డెడ్ అంటున్నారు, చనిపోయినట్టు, మళ్ళీ రోజు బతికినారు. ఎవరన్నారు చనిపోయిన? ఎవరన్నారు? ఎవరు చెప్పినమ్మా? నిన్న కింద ఒక వాచ్మెన్ అంతా వచ్చి డాడీవి ఆధార్ కార్డ్ జిరాక్స్ తెప్పించి దాని బ్యాక్ సైడ్ ఇట్లా నేమ్ ఆఫ్ ద పేషెంట్ అని రాపించి, పేరు రాపించి, పక్కన డెడ్ అని రాపించుకున్నారు. ఇప్పుడు పేపర్ ఇవ్వమని ఇస్తున్నారు. అంటే మీరు ఏమైనా అమౌంట్ కట్టిల్లా? వైఫ్ పేరు అన్ని పేర్లు రాపించుకున్నారు, ఫోన్ నెంబర్ అవన్నీ, ఓటీపీ వస్తుంది మీకు డెత్ సర్టిఫికేట్ అన్నారు.
సరే అని చెప్పి రాపిస్తే ఈరోజేమో బతికే ఉన్నారు, పల్స్ ఉంది అని చెప్పి అంటున్నారు. ఏమైనా అమౌంట్ పే చేసిండా అండి? అమౌంట్ అయితే ఇప్పుడు ఏమైనా అమౌంట్ అడుగుతున్నారా? ప్రజెంట్ అయితే ఏం అడగట్లేదు, నిన్నటి వరకు అడిగారు. ఇప్పుడు అంతా మీరు నిన్న ఏం అడిగారు? నిన్న ఎంత? 1,50,000 కట్టమని అడిగినారు. ఈ రోజు అయితే అన్నారా? అన్నారు. చెప్పు అన్నారు ఎంత కట్టమన్నారు? 1,50,000 కట్టమన్నారు. ఇంకా అంత కట్టలేరు, ఎవరు రిలేటివ్స్ రాలేదు కదా అని చెప్పి అంటే 10,000 తగ్గిస్తామంటే దానికి మించి అంటే దేని గురించి 1,50,000 దేని గురించి కట్టమన్నారు? తెలియదు. హాస్పిటల్లో ఉన్నారు కదా వెంటిలేటర్ మీద పెట్టారు కదా, దానికోసం జరుగుతుందని చెప్పేసి 1,50,000 అట్లా చెప్పండి. అలా